గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. ఎమ్మెల్యేగా గెలిచిన కొందరికి కేబినెట్లో బెర్తులు ఖరారు అయ్యాయి. మరికొంతమందికి కూడా త్వరలో మంత్రి పదవులు రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి లిస్టును రెడీ చేస్తున్నారట. నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జిల్లాల్లో వరంగల్ ప్రథమ స్థానంలో ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఉద్యమాలకు రాజకీయాలకు కేరాఫ్గా ఉండే ఈ జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఆశావాహుల జాబితా చాంతాడంత ఉంది. ఇప్పటికే ఈ జిల్లా నుంచి 2 మహిళా ఎమ్మెల్యేలు కొండా సురేఖ, సీతక్క, రేవంత్ కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతుండగా మరింత మందికి నామినేటెడ్ పదవులు వస్తాయని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు, అభ్యర్థులు గెలుపులో కీలక పాత్ర పోషించిన నేతలు పదవులు ఆశిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 8 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అంతకు మించి పదవులు వస్తాయని కేడర్ భావిస్తోంది. ఈ క్రమంలో మంత్రుల వద్దకు, ఢిల్లీ నాయకుల వద్దకు సిఫార్సుల కోసం వెళ్తున్నారట. మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రంథాలయ చైర్మన్గా ఉంటూ చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజిత్ ఖాన్, మాజీ మేయర్ ప్రకాష్, టికెట్ ఆశించి భంగపడ్డ ఎనగాల వెంకట్రామిరెడ్డి, ములుగు డీసీసీ అధ్యక్షుడు అశోక్, ఇలా అనేక మంది ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో ప్రచారం నడుస్తోంది. ఇంతకీ నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి మరి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.